నమస్కారం గురుగారు. హరిది గారు నమస్కారం అండి. గురుగారు, లాస్ట్ అండ్ ఫైనల్ మీనరాశి ఎలా ఉండబోతుంది వీళ్ళకి? వీళ్ళు కూడా శని ప్రభావంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏప్రిల్ నెలలో వీళ్ళకి బాగుంటుందా? మీనరాశి వాళ్ళు కొంచెం ఈ షష్టగ్రహ కూటం వల్ల కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ రాశిలోనే చాలా గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ శని ఉన్నారు, తర్వాత రాహు ఉన్నారు, సూర్యుడు ఉన్నారు. ఇబ్బంది పెట్టే గ్రహాలు చాలా ఉన్నాయి. మంచి గ్రహాలు కూడా ఉన్నాయి. శుక్రుడు ఉన్నాడు, బాగానే ఉంటుంది. మధ్యలో చంద్రుడు కూడా బాగానే ఉన్నారు. అంటే ఇబ్బంది పెట్టిన గ్రహాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. మన మీనరాశి ఈ ఏప్రిల్ మంత్ ఎలా ఉందో చూద్దాము. వీళ్ళకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3 పాదాలంతా మనకి మీనరాశిలో ఉంటారు. గ్రహస్థి పేరు బలం కనుక చూసుకున్నాం అనుకోండి, ది, దు, షం, జు, దా, దే, దో, చాచి అన్న పేర్లంతా మనకి మీనరాశిలో ఉంటారు. మనం పేరు బలం పెట్టి మనం కనుక చూసుకుంటే, గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే, సూర్యుడు సంచారం మేషరాశిలో, బుధుని సంచారం బుధ, శుక్ర మీనంలో ఉన్నారండి, మేజర్ గ్రహాలు. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో వీళ్ళకి ఏప్రిల్ 3 నుంచి ప్రవేశిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే మనకి ఏమని చెప్తారు, లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు. వెరీ సింపుల్గా ఎలా ఉంటుంది, వార్తల్లో ముఖ్యాంశాలాగా వెరీ బ్రీఫ్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో వీళ్ళకి సూర్యుడు మనకి ఏం చెప్తారంటేనండి, ధనం ఇస్తూ ఉంటారు వీళ్ళకి. రెండోది 5వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి ధనం అప్పటిదాకా రాని ధనం ఏమైనా ఉంటే ధనం వస్తుంది, లేదంటే ధనం విపరీతంగా ఖర్చు అయిపోయే ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ధనం ఖర్చు అవటం ఆగిపోతుంది. తర్వాత శుక్రుడు ఫస్ట్ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, వీళ్ళకి అఖిల విషయ భోగం, అన్ని విషయాలు చాలా చక్కగా బాగుంటుంది. అలానే వీళ్ళకి ఏదైనా కనుక ఒక పొజిషన్ కోల్పోయే స్థితి ఏమైనా ఉన్నా కానీ గురుడు కూడా విపరీత వేద ఉండటం వల్ల ఒక పొజిషన్ కోల్పోయినా ఇంకోటి పోయినా దాంట్లో వీళ్ళకి అభివృద్ధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ధనం వస్తుంది. తర్వాత ధనం ఖర్చు అయ్యేలు ఏదైనా ప్రాజెక్ట్స్ లాంటివి కానీ ఏదైనా కనుక ఉంటే ధనం ఖర్చు కాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పొజిషన్ వీళ్ళకి కోల్పోయినా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కానీ అవన్నీ మళ్ళీ ఆ ప్రొఫెషనల్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి అంత కంఫర్టబుల్గా సౌఖ్యంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఏలినాడు శనితో మీరు ఉండటం వల్ల కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ కోల్పోకుండా కాపాడే మంత్ ఈ మంత్ ఓకే వస్తుందని చెప్పను. ధనం వస్తుంది, ఓవరాల్గా విషయాలు కంఫర్టబుల్గా ఉంటారు. ఇది మనకి సింపుల్గా చెప్పుకుంటే. మన గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు 2వ ఇంట్లో ఉండి 8th హౌస్ని చూడటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పెట్టేది పరిస్థితి అని మనం చెప్పుకోవాలి. ఏం చెప్తారు, హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, వ్యధా నిష్ఫలం, కృషి వాణిజ్య విత్తరాశిగా రవి. 8 గంటల విత్తరాశి రవి వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమేమి చెప్తుంటారు, హీనత్వం అంటే నీచ బుద్ధి కలిగి ఉంటారు. తర్వాత దుష్ట సంసర్గో, దుష్టులతో సమాసం ఎక్కువ పడుతూ ఉంటారు. అంతేకాకుండా మనస్తాపం, కృషి నిష్ఫలం, అవన్నీ ఏదైనా కనుక పనిచేస్తే కష్టపడకుండా రిజల్ట్ రాకుండా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి బేసికల్గా చూస్తే వీళ్ళు మైండ్ కొంచెం నెగిటివ్గా డైవర్ట్ అయ్యి, తర్వాత దుష్టులతో సమాసం కలిగి చెడ్డ పనులు చేయాలని ఆలోచన ఎక్కువగా ఉండి తద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్లో వాటిలో అంత అయితే ప్రాఫిట్స్ రావు, నార్మల్గా ఉంటుంది. 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి వీళ్ళకి. అంటే కంటిన్యూస్గా ఏదో ఒక విషయం గురించి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు వీళ్ళకి 8th హౌస్, 12th హౌస్, 5th హౌస్ చూడటం వల్ల అంత మంచిగా ఉండదు. వీళ్ళకి కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. వీళ్ళకి ఏమవుతుందంటే కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయరు. మేము చాలాసార్లు చెప్పుకున్నామండి ఈ సిరీస్లో కూడా అనుగ్రహం ఉండాలి అని. అనుగ్రహం ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళకి సరిగ్గా భోజనం చెయ్యటం లేదు అంటే పర్టికులర్గా సూర్యుడు కానీ కుజుడు కానీ దుష్ట గ్రహాలు వీళ్ళ మీద ప్రభావం ఉండటం వల్ల అని. అందుకని దానికి నివారణ ఏం చేయాలంటే టయానికి భోజనం చేయాలి. అందుకని మనకి శాస్త్రంలో చాలా క్లీన్గా చెప్పారండి. మీకు ముందు బయట 1,00,000 మంది వెయిట్ చేస్తున్నారు అనుకోండి, పెద్ద స్టేడియంలో కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ టయానికి భోజనం చేయాలంట. ఎప్పుడైతే ఈ టయానికి భోజనం చేయకుండా అక్కడికి వెళ్ళి ఏదైతే చేయాలనుకుంటారో, ఏదైతే సాధించి ఏ ఉద్దేశంతో ఆ 1,00,000 మంది మీరు కలవాలనుకుంటున్నారో అది నెరవేరదు. చాలా క్లీన్గా చెప్పేశారండి. అందులో ఎక్సెప్షన్స్ ఏమి ఉండదు. అందుకని ఫుడ్ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మహాభారతంలో, రామాయణంలో కూడా ఈ విషయాలను చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధర్మరాజు అంత గొప్పవాడు, అన్నానికి ఇబ్బంది పడకూడదు అని చెప్పి సూర్యోపాసన చేసి అక్షయపాత్రం తీసుకుంటారు. భోజనం అంత ఇంపార్టెంట్. తర్వాత మనకి రామాయణంలో కూడా చెప్తుంది, శబరి భోజనం టయానికి తింటున్నాడా లేదని రాముడి క్వశ్చన్లు అడుగుతుంది. ఎందుకు అడుగుతుందంటే ఇదేనండి, ఆ ఒక చిన్న విషయం చూస్తుంది, ఏదైనా గ్రహాలు ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బంది పెడుతున్నారా ఏంటని. టయానికి భోజనం చేయాలి కాబట్టి పళ్ళిస్తుందండి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ భోజనం. వీళ్ళకి ఏం చేస్తుంది, కాలాతిక్రమణ భోజనం అంటే వీళ్ళకి కుజుని యొక్క ప్రభావం సరిగా లేదు కాబట్టి భోజనం టయానికి చేయకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అది గుర్తు పెట్టుకుని టయానికి భోజనం చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఆరాట పడుతూ ఉంటారో భోజనం చేయకుండా చేయాలని, ఆ ఫలితం రాదు. తర్వాత వీళ్ళకి ప్రవాసం, ఫారిన్ వెళ్ళాలనుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఈ ఈ రాశి వాళ్ళకి. తర్వాత దేహ పీడనం, కొంచెం శారీరకంగా ఇబ్బందులకు గురే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువగా కనుక చూసుకుంటే 12th హౌస్లో కొంచెం అప్పుల వల్ల అవమానాలు, తర్వాత ఎవరైనా కనుక అప్పులు చేస్తుంటే వాళ్ళ వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉండటంతో కొద్దో గొప్ప ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి శని ప్రభావంతో ఎక్కువ ఉంటాయి. మనలో మనం షష్టగ్రహ కూటం కూడా అని చెప్పుకున్నాం కాబట్టి కొన్ని గ్రహాలు వీళ్ళకి ఇబ్బంది పెట్టి ఉంటాయి. అయితే శుక్రుడు వీళ్ళు 1st హౌస్లో ఉండటం వల్ల అర్ధలాభచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థ లాభస్యాత్ జన్మగే భృగునందని. భృగునందుడు అంటే శుక్రుడు. శుక్రుడు కనుక వీళ్ళకి ఏమవుతుంది, 1st హౌస్లో ఉంటే ధనం అయితే బాగుంటుంది, లాభంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. పరస్త్రీ సంగమం అంటే వీళ్ళకి ఏమవుతుందంటే మన ఇంట్లో ఉండేవాళ్ళు కాకుండా బయట ఉండేవాళ్ళు, ఆఫీస్లో ఉండేవాళ్ళు అంటే వాళ్ళతో స్త్రీలతో ఎక్కువగా కలిసేసి వాళ్ళతో కావాల్సిన పనులు కానీ ఇంకోటి ఏమైనా ఉంటే చక్కగా వాళ్ళతో చేయించుకోవచ్చు. అలానే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే వాటితో కలిసి కూర్చొని చక్కగా వాళ్ళతో ఏమంటారు మంచిగా వాళ్ళతో పనులన్నీ చక్కగా సాధించుకోవచ్చు. యత్నకారి ఏదైనా కనుక పని చేస్తే లాభం ఉంటుంది. అంతేకాకుండా 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా అనుకున్న పనులు వాళ్ళ హెల్ప్తో చక్కగా చేసుకునే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుందండి. సో ఇది వచ్చేటప్పటికి మనకి గ్రహస్థితిని బట్టి. గురుగారు మరి నక్షత్ర ఫలాలను బట్టి వీళ్ళకి ఎలా ఉంది? నక్షత్ర ఫలం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి చూసుకుంటే ఫస్ట్ ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి సూర్యుడి వల్ల విపరీతంగా ఐశ్వర్యం వస్తుంది. ఎక్కడ కూడా కొంచెం కూడా ప్రాబ్లం లేదు. ఒక రేవతి నక్షత్రం వాళ్ళకి మాత్రం 14వ తారీఖు వరకు ధనం ఇలా చేయి జారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఈ కుజుని వల్ల పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వాళ్ళకి చక్కగా జయం ఉంటుంది. మంతంతా ఏది చేసినా జయప్రదంగా ఉంటుంది. తర్వాత సంపదలకు విశేషంగా సంపదలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుని వల్ల టయానికి భోజనం నాశనము వీళ్ళకి ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం 2 వాళ్ళకి అనుకున్న పని కాకుండా పర్టికులర్గా ఇది కూడాను మనకేమంటారు జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఏయో ఆటంకాలు క్రియేట్ చేసి అనుకున్న పనిలో ఒక పనిని నాశనం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే నక్షత్రం ప్రకారంగా కానీ ప్లానటరీ పొజిషన్ ప్రకారం కానీ చాలా బాగుంది. ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు, మిగతా అన్నీ బాగున్నాయండి. మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? వీళ్ళకి కుజునికి పరిహార మార్గాలు అంటే మనం మంగళవారం రోజున 1 కేజీ బావు కందులు దానం ఇవ్వాలండి. అది ఫస్ట్ రెమెడీ. రెండోది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకం కానివ్వండి, భుజంగ స్తోత్రం కానీ ఇవన్నీ చదువుతూ ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వరుని బాగా ఆరాధించాలి వీళ్ళు. తర్వాత వీళ్ళకి దుర్గా గుడికి కనుక వెళ్ళొచ్చేస్తే ఏమైనా కనుక దోషాలు ఉన్నా కానీ కనకదుర్గ అమ్మవారిని, విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఒకసారి కనుక విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా గ్రహాల అనుకూలంగా బాగుంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఏమైనా కనుక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి వాళ్ళకు హోమాలు చేసుకోవటం, పూజలు చేసుకోవటం ఇవి చేయాలి. వీళ్ళకి చక్కగా జయం కలుగుతూ ఉంది కాబట్టి ఇంకా ఏదైనా ప్రాబ్లంగా ఉంటే వీళ్ళు మనకి ఏం చెప్తారంటే మన్యు పాశుపత అభిషేకం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఐశ్వర్యవంతంగా చక్కగా ఉంది కాబట్టి సహజంగా వీళ్ళకి ధన ప్రవాహం బాగుండాలి. ఇంకెవరికైనా ధన ప్రవాహం బాగుండాలంటే వీళ్ళు మనకి ఏం చెప్తారంటే శ్రీ సూక్తంతో సంపుటీకరణతో విశేష మంత్రాలు సంపుటీకరణ చేసి విశేష హోమం ఒకటి చేయించుకుంటే మహాలక్ష్మిది బాగుంటుంది. ధనం ఎవరికైనా నిలబడాలనుకుంటే కుబేరు పాశుపతాపం, తర్వాత ఎవరికైనా హెల్త్ కనుక బాగా లేకుండా ఉంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమాలు ఇవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకి ఒక మంచి అవకాశం కాబట్టి రాజశ్యామల యాగం కానీ హోమం కానీ చేయించుకుంటే చక్కగా కలిసి వస్తుంది వీళ్ళకి. రైట్ గురుగారు.